లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరు ఇచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. వైసీపీ వాళ్ళు గొడవలు పెట్టుకోవడానికి ఎప్పుడు వచ్చినా రెడీ అన్న పవన్ కళ్యాణ్ను సమర్థిస్తారా? సమర్థించం. ఏపీ రాజకీయ క్షేత్రంలో మునుపెన్నడూ లేని విధంగా ఒక సంచలనం ప్రకటన తెలుగు గడ్డను కుదిపేస్తుంది. గత కొంతకాలంగా సాగుతున్న రాజకీయ చదరంగంలో ఇప్పుడు ఒక కొత్త అధ్యాయం మొదలైంది. చంద్రబాబు నాయుడు వైఖరిని ఎండగడుతూ నేరుగా బస్తీ మే సవాల్ అంటూ విసిరిన ఈ సవాల్ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. చంద్రబాబు గారు మీరు చేస్తున్న కుట్రలు, మీరు పన్నుతున్న వ్యూహాలు ఇక సాగవు అని గర్జిస్తూ వచ్చిన ఈ పిలుపు కార్యకర్తల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. అవసరమైతే నేను, షర్మిల ఇద్దరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరతామని ప్రకటించడం రాజకీయ సమీకరణను ఒక్కసారిగా మార్చేసింది. రాజన్న బిడ్డలుగా వైఎస్ఆర్ వారసత్వాన్ని కాపాడుకుంటూ జగన్ అన్నకు అండగా నిలవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పడం వెనుక ఒక బలమైన సంకల్పం కనిపిస్తుంది. ప్రస్తుత తరుణంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం పట్ల ప్రజల్లో ఉన్న నమ్మకానికి ఎవరు చేరిపివేయలేరు అన్న ఒంటరివాడు కాదు. ఆయన వెనుక లక్షలాది మంది అభిమానులు, సైన్యం ఉంది. జగన్ గారికి 1000 ఏనుగుల బలం ఉందని చెప్పడం అతిశయోక్తి కాదు. ఎందుకంటే ఆయన తీసుకున్న నిర్ణయాలు, ప్రవేశపెట్టిన పథకాలు పేదవాడి గుండెల్లో ఆయనకు శాశ్వత స్థానాన్ని కల్పించాయి. చంద్రబాబు లాంటి నాయకులు ఎన్ని పొత్తులు పెట్టుకున్నా, ఎన్ని రాజకీయ ఎత్తుగడలు వేసినా జగన్ గారి ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీయలేరు. ఆ సింహం నడక, ఆ ధైర్యం చూస్తుంటే ప్రత్యర్థులకు వణుకు పుట్టడం మానదు. ఈ గడ్డ మీద రాజన్న రాజ్యం మళ్ళీ సగర్వంగా వెలగబోతుంది అనడానికి ఇదే నిదర్శనం. మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రావడం అంటే అది కేవలం పార్టీ మార్పు మాత్రమే కాదు, అది ఒక భావోద్వేగ ప్రయాణం. వైఎస్ఆర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లడంలో జగన్ అన్న పడుతున్న కష్టాన్ని మేము కళ్ళారా చూస్తున్నాం. ఆయనకు తోడుగా నిలబడాల్సిన బాధ్యత కుటుంబ సభ్యులుగా మాపై ఉంది. ఒకవైపు అభివృద్ధిని, మరోవైపు సంక్షేమాన్ని సమతుల్యంలో నడిపిస్తున్న ఏకైక నాయకుడు జగన్ గారే. అటువంటి నాయకుడికి షర్మిల, నేను తోడైతే ఇక తిరుగుండదు. చంద్రబాబు గారు మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా ప్రజల మద్దతు ఉన్నంతవరకు మీరు జగన్ గారి వెంట్రుకు కూడా పీకలేరు. ఈ సవాల్ను స్వీకరించి క్షేత్రస్థాయిలో తేల్చుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. రాజకీయాల్లో విలువలు ముఖ్యమని మేము నమ్మే వ్యక్తులుగా మేము ఈ నిర్ణయాన్ని తీసుకుంటున్నాము. జగన్ గారి పాలనలో ప్రతి ఇల్లు లబ్ధి పొందుతుంది, ప్రతి ఒక్కరూ గర్వంగా బతుకుతున్నారు. అటువంటి సువర్ణ యుగాన్ని అడ్డుకోవాలని చూస్తూ ఊరుకోబోము. 1000 ఏనుగుల బలంతో దూసుకుపోతున్న జగన్ గారి రథానికి మేమంతా రక్షణ కవచంలా నిలబడతాము. ఇక నుంచి మా గళం మరింత గట్టిగా వినబడుతుంది. కుట్రదారులకు సింహస్వప్నంగా మారుతాము. రాష్ట్ర భవిష్యత్తు కోసం, ప్రజల శ్రేయస్సు కోసం మేము చేయబోయే ఈ పోరాటం చరిత్రలో నిలిచిపోతుంది. చంద్రబాబు గారు మీ మాటలు ఇక సాగవు. సిద్ధంగా ఉండండి.